చేరి వచ్చిన సంఘం అంతటికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి చేరొచ్చున్నాం. సాధారణంగా దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుసు. ఆ గొప్పతనాన్ని మనం పెద్దగా పట్టించుకోం. అయితే దేవుని గురించి తెలియని వ్యక్తి అనుభవపూర్వకంగా ఒకవేళ దేవుని గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించే విధానం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. సో ఆ రీతిగా ఆ బైబిల్లో నుంచి కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు నేనే చదువుతాను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వములను వర్ధిల్లెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, మీకు వందనాలు. మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని హృదయమారా ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటామని క్రీస్తు నామంలో సమర్పించి వేడుకొని పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి, ఆమెన్. రైట్. సో ఈ యొక్క దానియేలు గ్రంథం మనకు తెలుసు. దానియేలు గ్రంథంలో దానియేలు దర్యావేషు కాలానికి వచ్చినప్పుడు దర్యావేషు రాజు దానియేలుని తన రాజ్యంలో ఒక అధికారినిగా నియమించుకుంటాడు. ఆ అధికారి కూడా ప్రధానమైన అధికారిగా దానియేలుని దర్యావేషు నియమించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ దర్యావేషు రాజు దగ్గర ఉన్నటువంటి పాలకులందరూ కూడా దానియేలుకి లెక్కప్పు చెప్పాల్సింది. దానియేలు వేరే దేశం నుంచి వచ్చినటువంటి బానిస. అయితే అతన్ని రాజ్య పరిపాలనలో ప్రధానమైన వ్యక్తిగా పెట్టడం, అందరూ ఆ రాజ్యంలో ఉన్న అధికారులందరూ కూడా కేవలం దానియేలుకు మాత్రమే లెక్కప్పు చూపుతూ ఉండాలి. సో ఈ పరిస్థితులను చూసినప్పుడు దర్యావేషు దగ్గర ఉన్నటువంటి మిగిలిన పాలకులందరూ కూడా కుట్రపూరితంగా దానియేలుని ఎలాగైనా కూడా ఆ అధికారం నుంచి తప్పించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు చివరిగా వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటంటే, ఎవరు కూడా నెల వరకు దర్యావేషుకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి మొక్కకూడదు. ఒకవేళ ఎవరైనా దర్యావేషుకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా నమస్కారం చేస్తే వాళ్ళు సింహాల బోన్లో వేయబడాలి అనేది వాళ్ళ యొక్క నిర్ణయం. అది ఒక శాసనంగా చేయబడి ప్రజలందరికీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించిన తర్వాత దానికంటే ముందు మనం చూస్తే కనుక దానియేలు ఏ విషయంలోనైనా దొరుకుతాడా అని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ దానియేలులో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి కానీ, దానియేలుకి దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని బట్టి కానీ, దానియేలుకున్నటువంటి అతి శ్రేష్టమైన బుద్ధిని బట్టి కానీ
దానియేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎక్కడ దొరికే అవకాశాన్నే ఇవ్వడు, ఎక్కడ కూడా వాళ్ళకి దొరకడు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ మన మీద సీసీ కెమెరాలు పెట్టారనుకోండి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఒక సీసీ కెమెరా ఉంటేనే మనం చాలా భయంగా ఉంటాం కదా. కానీ నాకు వచ్చిన ఆలోచన అంటే, ఇక్కడున్న దాన్ని బట్టి చూస్తే 120 మంది అధికారులను దర్యావేషు నియమించుకున్నప్పుడు దాదాపు 117 మంది దానియేలు మీద చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడైనా దొరుకుతాడా పట్టుకొని రాజుకు అప్పగిద్దామని. వాళ్ళు సాధారణమైన వ్యక్తులేం కాదు, ఆ దానియేలు కింద పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు ఐఏఎస్లు కదా. జనరల్గా ఏమంటారంటే ఐఏఎస్లు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే దాని సొల్యూషన్ ఇచ్చేస్తారు, మనమైతే తలకిందులు అవుతాం. కానీ అలాంటి ఐఏఎస్ అధికారులు దాదాపు 117 మంది దానియేలు మీద దృష్టి పెట్టి అందరూ రౌండ్ వేసినట్టుగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు ఒక్క అవకాశం కూడా దానియేలు ఇవ్వలేదు. ఒక్క అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒకటే ఒక అవకాశం దొరికింది. ఏంటంటే వాళ్ళు ఏదైతే చేయకూడదన్నారో అదే నిర్ణయాన్ని దానియేలు వైలేట్ చేస్తూ ఉన్నాడు. అదే రాజ్య పరిపాలనలో ఆ గ్రూపులో ఉన్న వ్యక్తే ఒక్కడే ఒకడు రాజుకు వ్యతిరేకంగా, రాజు నిర్ణయించిన శాసనానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు దొరికిపోయాడు, అయిపోయింది వీని కథ అనుకున్నారు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూసి సంతోషంగా దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు దొరికేశాడు, అయిపోయింది వీని కథ అని దర్యావేషుకి ఆయన పర్మిషన్ లేకుండానే ఏం చేశారంటే సింహాల బోన్లో వేయించారు, సింహాలను తీసుకొచ్చారు. రాజుకే చెమటలు పట్టిపోయాయి. ఎందుకంటే ఎలాగైనా కూడా దానియేలును విడిపించాలనే చాలా ప్రయత్నాలు చేశాడు, విశ్వ ప్రయత్నాలు చేశాడు, తన సహాయ శక్తుల ప్రయత్నం చేశారు. కానీ ముందే కుట్రపూరితంగా రాజు ముద్ర కూడా అందులో ఉంది కాబట్టి, మిగిలిన అధికారులందరూ ఉన్నారు కాబట్టి, మిగిలిన అధికారులందరూ ఒప్పుకుంటేనే దానియేలు బయటికి రాగలడు. కానీ రాజు ఒప్పుకున్నా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి దానియేలుని ఎలాగైనా కూడా సింహాల బోన్లోనే ఉంచాల్సి వచ్చింది. సింహాల బోన్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సింహాల బోన్లో వేస్తూ ఉన్నప్పుడు రాజు కూడా ఎంత ప్రయత్నం చేశాడో తెలుసు కదా. ఇక్కడ మనం చూస్తే ఒకసారి 16వ వచనం నుంచి మనం చూస్తే అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానమును మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానియేలు దాన్ని ముద్రించింది. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతటా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను అప్పించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అంట. నిజంగా ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా దర్యావేషు అలాగే ఉపవాసం ఉండి రాజనగరంలో సాధారణంగా ఉండాల్సిన పరిస్థితులన్నిటినీ మార్చివేసి దానియేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయాన్నే గుహ దగ్గరకు వచ్చి దానియేలు బ్రతికాడా లేదా,
దానియేలు దేవుడు దానియేలుని రక్షించాడా లేదా అని చూస్తూ ఉన్నప్పుడు ఆ గుహ దగ్గరికి వచ్చి దానియేలుని పిలవగానే దుఃఖస్వరంతో దానియేలు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మిగిలిన 25వ వచనం నుంచి మనం చూస్తే అప్పుడు దర్యావేషులో భక్తి పుట్టుకొచ్చింది. దానియేలు నమ్మిన దేవుని మీద విశ్వాసం కలిగింది. దానియేలు నమ్మిన దేవుణ్ణి ఎలాగా సంబోధిస్తా ఉన్నాడో మనం చూస్తే, అంతవరకు దర్యావేషుకి మేబీ నేనే రాజుని, నేనే, నా అధికారమే తుదముట్టుకుంటుంది, నేను తప్ప ఇంకా వేరే రాజు లేడు, వేరే వాళ్ళకి ఆరాధన చేయకూడదు, వేరే వాళ్ళని స్తుతించకూడదు అని అనుకున్నటువంటి దర్యావేషు ఆయన నోటి మాటలు చూస్తే నిజంగా ఎంత గొప్పగా తన జీవితంలో ఆ భక్తిని ప్రదర్శిస్తున్నాడో, తను చేసిన నిర్ణయాన్ని ఎస్ నేను తప్పు చేశాను అనే ఆ భావన ఒకటి, నేను కాదు శాశ్వతంగా ఉండే దేవుణ్ణి, దానియేలు నమ్ముకున్న దేవుడే శాశ్వతుడు, నేను కాదు నిజమైన రాజుని, ఆయనే నిజమైన రాజు అని ఎలా ప్రకటిస్తా ఉన్నాడో, ఎలా ఆయన రాసిన శాసనాన్ని మరలా తిరిగి రాయిస్తా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తాం. చూస్తే 26వ వచనం చూసి, నా సముఖమున నివసించిన దేమనగా, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే సజీవుడు. ఎందుకంటే అంతవరకు వాళ్ళు అనుకున్న దేవుళ్ళలో ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చిన దేవుడు ఎవరు వాళ్ళకి మేబీ కనిపించలేదు. ఎందుకంటే సింహాలు, ఆఖరితో ఉన్న సింహాల నోటి నుంచి అందరూ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే దానియేలు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకడు. దానియేలు సింహాల ఆ బోనులోనే ఒక్క ఎముక కూడా, ఒక్క ముక్క కూడా మిగలకుండా సింహాలన్నీ కూడా తినివేస్తాయి అనుకున్నారు. కానీ అక్కడ జరిగిందంతా కూడా, అందుకే భక్తి కలిగిన విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు అసాధారణ పరిస్థితులు కూడా సాధారణమైన పరిస్థితులకి వస్తాయి. అసాధారణ పరిస్థితులు కూడా ఎవరి చేతులు కూడా దానియేలుని రక్షించలేవు. కానీ ఆయన జీవం కలిగిన వాడు ఎక్కడో ఉన్నాడు. కానీ దానియేలు పక్షాన ఏం జరిగించాడంటే అసాధారణమైన పరిస్థితులు, అసామాన్యమైన పరిస్థితులని సామాన్యమైన పరిస్థితులకు తీసుకొచ్చిన దేవుడు సజీవుడు. సజీవుడు. ఒక అన్య రాజు దేవుని గురించి గొప్పగా అర్థం చేసుకున్నాడు, గొప్పగా ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఆయనే యుగ యుగములుండువాడు. అంటే టైం పర్మిట్స్ ఏమి లేవు, టైం బౌండరీస్, ప్లేస్ బౌండరీస్ ఏమి లేవు. మేబీ ఒక విధంగా దర్యావేష్ చెప్తున్నాడు, నేను రాజుగా ఉండేది పరిమిత కాలమే, కానీ దానియేలు నమ్ముకున్న దేవుడే, ఆయనే యుగ యుగములు ఉంటాడు, యుగ యుగములు ఉంటాడు. ఎప్పటికీ మనం అందరము ఆరాధించాల్సింది ఆ దేవుణ్ణే అని ఒక అన్య రాజు భక్తిపూర్వకంగా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. మిగిలిన ప్రజలందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఖండితంగా ఇది అందరూ చేయవలసిందే అని ప్రకటిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యం ఎప్పటికీ శాశ్వత కాలము. ఎందుకంటే దేవుడు శాశ్వతుడు. దేవుడు మరణములు, జీవమరణం అంటే జనన మరణములు ఆయనకు లేవు. కేవలం మనల్ని రక్షించడానికి మాత్రమే యేసు ప్రభువారు మానవునిగా ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ
మానవుడిగా ఈ భూమి మీద కనబడాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అయితే దేవుడికైతే ఆయనకేం లేవు, జనన మరణములు లేవు. ఆయన రాజ్యం నాశనం కాదు. ఆయన ఎల్లప్పుడూ శాశ్వత కాలము, నిత్యము, నిరంతరము ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిపాలనకు ఏమి లేవంటే హద్దులు లేవు. ఆయన పరిపాలన చిరకాలము కొనసాగుతుంది, యుగ యుగములు కొనసాగుతుంది, అంతం లేకుండా కొనసాగుతుంది. సో ఒక రాజు తన రాజాధికారాన్ని పక్కకు పెట్టి ఈ గొప్ప రాజుని కొనియాడుతూ ఉన్నాడు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారమును చేయువాడు. ఆయనే సింహముల నోటి నుంచి ఈ దానియేలుని విడిపించినవాడు. సో దానియేలు విడిపించిన దేవుడు ఎలాంటి వాడంటే అని చెప్తూ ఆయన రాజ్యం నాశనం కారేనదు, ఆయన ఆధిపత్యం దుడమట్టుకు ఉంటుంది. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకాలను చేసే దేవుడు. నిజమే కదా? ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది? సింహాల నోట్లో నుంచి, ఆకలి కలిగిన సింహాల నోట్లో నుంచి ఒక సాధారణమైన మానవుణ్ణి విడిపించగలిగిన పరిస్థితులు ఏముంటాయి? దేవుడు తప్ప ఎవ్వరు కూడా ఆయన్ని విడిపించలేరు. రాజాధికారం ఏమీ చేయలేకపోయింది. కానీ యుగ యుగములకు రాజైనటువంటి, శాశ్వత కాలము ఉండే రాజ్యానికి రాజైనటువంటి దేవాది దేవుడే దానియేలుని ఆ సింహాల నోట్ల నుంచి విడిపించాడు. మనందరికీ, ఇక్కడున్న మనందరికీ ఆయన రక్షకుడని తెలుసు, ఆయన రాజ్యం తుదమట్టుకుంటుందని తెలుసు, ఆయన యుగ యుగములు ఉంటాడని తెలుసు, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడని తెలుసు. కానీ ఎప్పుడైనా హృదయపూర్వకంగా దేవా అవును నీ రాజ్యము తుదమట్టుకుంటుంది, నీవు యుగ యుగములకు ఉండే శాశ్వతుడైన దేవుడు, నీవు విడిపించేవాడువు, రక్షించేవాడువు, ఆశ్చర్యకారములు చేసే దేవుడు నువ్వే. నిరంతరము ఆయన్ని మనం స్తుతించాల్సిన వారమే. కానీ మన జీవితాల్లో నిజమైన భక్తిని ఆయనకున్నటువంటి గుణలక్షణాలను బట్టి నిరంతరం మనము ఈ దర్యావేషు రాజు ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి పొగిడినట్లే మనం పడగలుగుతున్నామా? మనం ఆయన ఆరాధించగలుగుతున్నామా? ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు నా జీవితాల్లో కూడా చూసాం కదా. నిజంగా కొత్తగా ఇతర విశ్వాసాల నుంచి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించే విధానం మనకంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్న మనం ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిద్దామా? దేవా నీవే యుగ యుగములు ఉండేవాడివి, నీవే శాశ్వత కాలం ఉండే దేవుడివి, నీ రాజ్యము అంతం కానేరదు, నీవు రక్షించువాడువు, విడిపించువాడువు, నీవు ఆశ్చర్యకార్యములు చేయి దేవుడవు. దానియేలును సింహాల నోటి నుంచి ఎలా అయితే విడిపించావో నన్ను కూడా నువ్వు అలాగా విడిపిస్తున్నావయ్యా. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిట్లో నుంచి నిజంగా మనం కూడా ఈ దినాన్ని సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే బికాజ్ ఆఫ్ అవర్ గాడ్.
శాశ్వతుడైన దేవుడు కాబట్టే, రక్షించగలిగిన సమర్థుడు కాబట్టే మనకు కంటికి కనిపించని ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం.